గాడ్ ఈజ్ డెడ్ అని ఫ్రెడరిక్ నీషే అనే ఒక వ్యక్తి తన ఇంటి ముందు రాసుకున్నాడు. ఆయన ఇంకెవరో కాదు, మరి జర్మన్ దేశాన్ని తర్వాత ప్రపంచాన్ని కూడా గడగడలాడించినటువంటి హిట్లర్కు గురువు లాంటి వాడు చచ్చాడు. వాళ్ళ ఇంట్లోనే బైబిల్ ముద్రిస్తున్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్కి ఉన్నటువంటి సామర్థ్యం అది. బైబిల్ను ఈ దేశం నుంచి తీసివేయాలని చైనా దేశం నుంచి తీసివేయాలి అని ఆలోచించింది. ఒక 80 సంవత్సరాలు వెనక్కి వెళ్తే హడ్సన్ టైలర్ గారి జీవితం తర్వాత బైబిల్ను ఆ దేశంలో నిషేధించారు. ఉన్న బైబిల్ తప్ప వేరే బైబిల్కి రావటానికి వీల్లేదు అన్నారు. క్రైస్తవ్యం ఎదగటానికి వీల్లేదు అన్నారు. క్రైస్తవులు పెరగటానికి వీల్లేదు అన్నారు. ఈరోజు బైబిల్ చైనా దేశంలోనే, ఈరోజు బైబిల్ ప్రపంచానికి కావలసిన 80% బైబిళ్ళు చైనా దేశంలోనే ముద్రించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చైనా దేశంలో మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ క్రైస్తవులు చైనాలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు తెలియని విధంగా పనిచేయగల దేవుడు, మన మేధస్సుకు బయట ఉన్నటువంటి దేవుడు, ఆయన తన అపారమైన కృపచేత మన చేతిలో ఇచ్చినటువంటి పుస్తకం ఇది. దీన్ని చదివితే మన జీవితాలు తలక్రిందులవుతాయి. దీన్ని చదివితే మన జీవితాల్లో యూటర్న్ కొడతాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ టు సంతోష్ రెడ్డి గారికి, బ్రదర్ గారికి, సిస్టర్ గారికి. యవ్వన ప్రాయంలోనే చాలా అద్భుతమైన సేవ దేవుడు తన ద్వారా జరిపిస్తున్నందుకు నిజంగా అభినందిస్తున్నాను. చాలా సంతోషం. మీలాంటి వారు ఇంకా అనేక మంది అనేక పట్టణాల్లో లేవనెత్తబడాలి, అనేక మంది యవ్వనస్తులకి మార్గదర్శకులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు. రైట్, ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మరణి ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, యవ్వనస్తుడు దేని చేత తన నడకను శుద్ధీకరించగలుగుతాడంటే కేవలం ఈ వాక్యము చేయాలి. మరి 2 రోజులు ప్రభా, మరి ఉపవాస ప్రార్థనలో పాల్గొచ్చిన ప్రతి యవ్వనస్తురాలని, యవ్వనస్తుడిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ లోకమును జయించే శక్తి మీ ఆత్మ ద్వారా వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీ ఆత్మలో నింపండి, నీ ఆత్మ కార్యములు వారి ద్వారా జరిగించండి. ఆయన తండ్రి, ఈ సేవకుడు మరి సంతోష్ రెడ్డి బట్టి, భాగ్యాన్ని, కుటుంబాన్ని, సంఘాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను. ఈ సంవత్సరం ముగింపుబడిలోపే ప్రభా గొప్ప పంటలు తన కొయ్యూరు దాకా మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ దాసుల చేత బలమైన కార్యములు ఈ పట్టణంలో. నాకు చాలా ఇష్టమైన పాట బైబిల్ అంతా. సో వాట్ మళ్ళీ ఆ పై అప్పుడు చదివిన వచ్చిన నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నికలేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడిని అంటాడు. నా కులం ఏంది, నా గోత్రం ఏంది, నా జాతి ఏంది, నేను వెళ్తే నాలాంటి దానిని, నాలాంటి వాడిని, ఈ జాతికి చెందిన వాడిని నమ్ముతారా? నేను ఇలాంటి జాతికి చెంది నేను మనుషుల్ని రక్షించగలుగుతానా? దేవుడు అంటున్నాడు, నువ్వు నిలబడు, వీటంతా నేను చేస్తాను. దేనిని అన్నారా? దేవుడు కావలసిన శక్తిని దేనిని సాకుగా చేసుకోకండి. మీ కులముని, మీ మతముని, మీ గోత్రముని,
కష్టమని దేని Good evening. God bless you. From M. వి సుబ్బారావు. నేను ఈ వీడియో ఇతపరంగా ఇంకా 2 వీడియోస్ యాడ్ చేస్తానండి, పూర్తిగా చూడండి. అవి వేరే చోటన వాక్య చెప్పినవి ఒకటి, ఇంకోటి అలా 2 వీడియోస్ యాడ్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ని పూర్తిగా చూడండి. ఇప్పుడు చిన్న మొక్క చెప్పుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. కమ్మల పరిశుద్ధత మీదే కరుణ పంచి మమ్మల్ని రక్షకల మహేంద్రచుడి ఉదయం సాయంత్రం మా పని పట్టింది ప్రయాణం మహేంద్రచుడి మమ్మల్ని నడిపించింది. సుదర్శి నమ్ముగల ఈవిడి చంద్ర చూస్తున్న వారిని, సుదర్శి నమ్ముగల ఈవిడి చంద్రుని నన్ను 30 నూరంతులు ఫలించమంటే జీవించండి. పిలిసి దేశంలో ఒక అమ్మాయిని చూసి అక్కడ ఆ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులని అడుగుతాడు అన్నమాట. తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్తాడు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనుషులు తల్లిదండ్రులు ప్రమేయం లేకుండానే పిల్లలు తప్పుడు మార్గం నడుస్తున్నారు. సో తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకోవాలి. మన పిల్లలకి పెళ్లి వయసుకి పెళ్లి చేయాలనేది ఆలోచించాలి. పాడైపోతున్న పిల్లల్ని మీ తల్లిదండ్రులే కాపాడుకోవాలి. తల్లిదండ్రులే కవచేలా కాపాడుతూ వారిని పరీక్షిస్తూ వారి జీవితాన్ని ముందుకు నడిపించాలి. తల్లిదండ్రులే పట్టించుకోకపోతే పిల్లలు ఎలా పడైపోతారో ప్రపంచం చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు, 6 సంవత్సరాల పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలివాళ్ళ వరకు అనేక అనేక రకాల కామాలతో వ్యభిచారం, తప్పుడు తలంపులు లాంటి వాటితో జీవిస్తున్నారు. అవి చేస్తున్నారు కూడా. అక్కడక్కడ వింటూనే ఉన్నాం. 10 సంవత్సరాల పిల్లడు 8 సంవత్సరాల పిల్లల్ని పాడు చేశాడని. అలాగే ఇటువంటి ఎన్నో చూస్తున్నాం. మనం పెంపకంలో ఉంది పిల్లల్ని పెంచేద్దాం. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది చూస్తూ ఉండాలి. వాళ్ళని పర్యవేక్షణలో, మీ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండాలి పిల్లల్ని. మరీ అంత బెదిరించమని చెప్పను. మనం కూడా జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి కదా. ఫోన్లు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. సో అలాగే సంసోను తల్లిదండ్రులకి చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఓకే. తల్లిదండ్రులు పర్యవేక్షణలో పిల్లల్ని పెంచాలి. చిన్నప్పటి నుంచి మనం పిల్లలు ఏమి చూస్తున్నారు, ఫోన్స్లో ఏమేమి చూస్తున్నారు, టీవీలో ఏమేమి చూస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాటికి పిల్లల్ని దూరం చేస్తుండాలి. సో చిన్నపిల్లలు 10 సంవత్సరాల పిల్లడు 8 సంవత్సరాల పిల్లల్ని పాడు చేశాడని అని మనం చాలా వార్తలు చూస్తున్నాం. చిన్నపిల్లలు మళ్ళీ ప్రేమించుకోవటాలు కూడా చిన్నపిల్లలు చేస్తున్నారు. నేను చిన్నపిల్లలు 6-7 సంవత్సరాల పిల్లలు నేను పలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని కూడా చెబుతున్నారు. ఇటువంటివి కూడా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. సో థ్యాంక్ యూ, వందనాలు. అలాగే సంసోను మెసేజ్ దేవుడు అభిమానులకు బ్యాడ్ న్యూస్. దేవుడు నడిపించే మార్గంలో నడవకుండా కంచికచర్లలో ఎటు చూసినా నీళ్ళే. వీడియో మెసేజ్ దేవుడు నడిపించాల్సిన మార్గం నడవకుండా సంసోను తనకు నచ్చిన మార్గం నడవటం వల్ల తాను దెలీలా దగ్గరికి వెళ్ళి ఎలా పాడైపోయాడో, ఎలా పతనం అయిపోయాడో మన న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో చూస్తున్నాం. సో అలాగా మనం పాడవకుండా ఉండాలని, యేసేపులాగా పాపానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఉండాలని ప్రార్థిస్తున్నాను. సో వందనాలు. యేసేపులా జీవిద్దాం, సంసోను లాగా దూరంగా ఉందాం. సంసోను వల్లే దూరంగా ఉందాం, యేసేపులాగా జీవిద్దాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈ వీడియోకి ఇంకొక 2 వీడియోస్ యాడ్ చేస్తానండి. ఆ వీడియోస్ కూడా చూడండి పూర్తిగా.
అది వచ్చిన ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీ దయా కరుణ కటాక్షం మా పని మా రక్ష సదాకాలమైంది. ఉదయం సాయంత్రం మా పని పట్ల సుదర్శనముగా డ్యూటీ ఛానల్ చూస్తున్న వారిని సుదర్శనముగా డ్యూటీ ఛానల్ని నన్ను 30 నూరంతలు ఫలించే బిడ్డ దీవించండి. సుదర్శనముగా డ్యూటీ ఛానల్ చూస్తున్న వారికి కావాల్సిన ప్రతి అవసరాలు క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చుకొని నజరేయుడైన యేసు అత్యున్నత నామములో హృదయపూర్వకంగా ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. అదే సుదర్శనముగా డ్యూటీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులు షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఇంకా 2 వీడియోస్ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఫ్రంట్ క్యాప్ రికార్డ్. మీ దేహము దేవుని పరిశుద్ధాత్మ నివసించే స్థలం కాబట్టి దాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా, ఆరోగ్యంగా కూడా కాపాడాలి. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ మై సీక్రెట్. ఓకే, ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ టు సంతోష్ రెడ్డి గారికి, బ్రదర్ గారికి, సిస్టర్ గారికి. యవ్వన ప్రాయంలోనే చాలా అద్భుతమైన సేవ దేవుడు తన ద్వారా జరిగిస్తున్నందుకు నిజంగా అభినందిస్తున్నాను. చాలా సంతోషం. మీలాంటి వారు ఇంకా అనేక మంది అనేక పట్టణాల్లో లేవనెత్తబడాలి, అనేక మంది యవ్వనస్తులకి మార్గదర్శకులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు. రైట్, ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆది సంబూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మరణి ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, యవ్వనస్తుడు దేని చేత తన నడకను శుద్ధీకరించగలుగుతాడంటే కేవలం ఈ వాక్యము చేయగలుగుతాడు. మరి 2 రోజులు ప్రభా, మరి ఉపవాస ప్రార్థనలో పాల్గొచ్చిన ప్రతి యవ్వనస్తురాన్ని, యవ్వనస్తుడిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ లోకమును జయించే శక్తి మీ ఆత్మ ద్వారా వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీ ఆత్మలో నింపండి. మీ ఆత్మ కార్యములు వారి ద్వారా జరిగించండి. ఆయన తండ్రి, ఈ సేవకుడు మరి సంతోష్ రెడ్డి బట్టి, భాగ్యాన్ని, కుటుంబాన్ని, సంఘాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం ముగింపు బడులోపే ప్రభ గొప్ప పంటలు తన కొయ్యులు లాగా మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ దాసుడి చేత బలమైన కార్యములు ఈ పట్టణములో. గుడ్ ఈవినింగ్, గాడ్ బ్లెస్ యు. నా పేరు వి. సుబ్బారావు. ఈరోజు చిన్న మాట చెప్పుకుందాం. యెహోవా యందు ఆనందించుడి అనే పదం మీద ఒక మాట చెప్పుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగున నా హృదయము యెహోవా యందు ఆనందించుచున్నది అని హన్న చెబుతుందన్నమాట. అంతేకాదు ఇంకా చాలా వరకు చెబుతుంది. యెహోవా దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన తప్ప మరి దేవుడు ఎవరు లేరు, నీ వంటి దేవుడు లేడని చెప్పుకుంటూ వస్తుంది. అయితే మనం ఆనందించుడి అనే పదం మాత్రం చూస్తున్నాం కాబట్టి ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ఆనందించుడి అని పౌలు కూడా చెబుతున్నాడండి. మనం దేవుని యందు ఆనందిద్దాం, దేవునిలో జీవిద్దాం, దేవునితో నడుద్దాం. అలాగే భక్తులు చాలామంది యెహోవా యందు ఆనందించుడి అని చాలామంది భక్తులు చెబుతున్నారు. అలాగే మనం కూడా ఆనందిద్దాం, ఆయనలో నడుద్దాం, ఆయనలో జీవిద్దాం, ఆయన కోసం జీవిద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇది మనం ఈ వాక్యం మనం వెనుక దీవించి ఆశీర్వదించింది. ఆమె థ్యాంక్ యూ అంటే అదే చిన్న ప్రార్థన. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీ జయ కొనగలుగుతున్న పనికి మమ్మల్ని రక్షించదాకా మైంద్ర ఈ యొక్క సుదర్శనముకు డ్యూటీ ఛానల్ చూస్తున్న వారిని సుదర్శనముకు డ్యూటీ ఛానల్ నన్ను 30 నూరంతా ఫలించమంటే అన్న మరి చెబుతుంది. ఆనందించి నా హృదయం ఆనందించుతున్నది యెహోవా యందు అని. మనం కూడా అలాగే మేము కూడా మీ యందు ఆనందిస్తున్నామని చెప్పే భాగ్యాన్ని కూడా చేయమని, మీకు అంతా మహిమ ప్రారంభం తెచ్చుకోమని నజరేయుడైన యేసు అత్యున్నత నామములో హృదయపూర్వకంగా ప్రార్థించి
పొందినాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి. అద్వైత సుదర్శనం గురించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. Home. Record.